హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో మీరు ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న ఫైనల్ ఓటింగ్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఈ 6 రోజులు కష్టపడి ఓట్స్ అయితే వేశారు కదా, అందులో ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మొత్తం ఫైనల్ పొజిషన్స్ ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ ఇవ్వండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ హౌస్ లో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎవరు గెస్ట్ వచ్చారు, ఎవరు సూట్ కేసు తీసుకున్నారు, ఎవరిని ఏ విధంగా ఎలిమినేట్ చేశారు, నేను చెప్పిన ఓటింగ్ ఆర్డర్ బట్టి అక్కడ జరుగుతుందా లేదా అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, మీరు 6 రోజులు కష్టపడి ఓట్స్ వేశారు కదా, మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళకి ఏ విధంగా కంగ్రాచులేషన్స్ చెప్తారనేది కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. మంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్న కామెంట్ నేను టాప్ లో పిన్ చేస్తాను. సో విషయానికి వస్తే, మనకు వచ్చిన రిపోర్టు హాట్ స్టార్ ఓటింగ్ రిపోర్ట్, అఫీషియల్ రిపోర్ట్ అయితే వచ్చింది. అంటే మనకు వచ్చిన సోర్స్ నుండి అది అక్కడ అలానే జరుగుద్దా అంటే చాలా జరుగుతాయి. ఎందుకంటే ఏ సీజన్ లో లేకుండా బిగ్ బాస్ లో ఉన్న టాప్ 5 అందరికీ నచ్చిన వ్యక్తులు, అందరూ కష్టపడి వచ్చిన వ్యక్తులు, ఎవరిని ఏ పరంగా చూసుకున్నా వీళ్ళు అర్హులేరా అని అనిపించే వ్యక్తులు. అది మనకే కాదు, బిగ్ బాస్ కూడా అనిపిస్తుంది. టాప్ 2 కంటెస్టెంట్స్ ని పక్కన పెట్టేస్తే, సంజన గారు ఆల్రెడీ కొంచెం వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అంతా మంచి ఉంది కాబట్టి, ఈ మధ్యలో ఉన్న ఇమాన్యుల్ అండ్ డెమోన్ పవన్ ని చూస్తే ఎవరైనా వాళ్ళకి డబ్బులు కొంచెం ఇస్తే బాగుంటది కదా, వాళ్ళ ఫ్యామిలీ కొంచెం యూజ్ అవుతాయి, వాళ్ళు చాలా కష్టపడ్డారు అనే విధంగానే ఉంది. సో బిగ్ బాస్ కూడా ఆ విధంగానే ప్లాన్ చేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే, నేను చెప్పిన ఓటింగ్ ఆర్డర్ బట్టి కాకుండా ఎవరైనా సూట్ కేసు తీసుకుని వచ్చేస్తే ఆ పొజిషన్స్ అనేవి మారిపోతాయి అనమాట. సో ఈ సూట్ కేసు కూడా ఈసారి డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఇమాన్యుల్ కి డెమోన్ పవన్ కి వెళ్లే విధంగా ప్లాన్ చేశారంట. అది ఏంటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ హౌస్ లో షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం స్టార్ట్ అవుతాయి అంటే, వాళ్ళ జర్నీలు, నాగార్జున సార్ ఏవి, బిగ్ బాస్ హౌస్ మొత్తము జర్నీ ఒక ఏవి ఉంటది కదా, అది ఆ ట్రోఫీని అయితే రివీల్ చేస్తారు. ఆ తర్వాత ఎక్స్ హౌస్ మేట్స్ అందరూ వచ్చి కూర్చొని మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఇవన్నీ ఒపీనియన్స్ అయితే అడుగుతారు కదా. ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట హౌస్ లో. ఇప్పుడు ఆల్రెడీ నిన్న వాళ్ళ డాన్స్ రిహార్సల్స్ ఇవన్నీ ఆల్రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తుందంటే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లీస్ట్ టాప్ 5 ఎవరున్నారో సంజన గారు, సంజన గారికి ఎటువంటి సూట్ కేస్ ఆఫర్ చేయరు అని మనకు వచ్చిన అప్డేట్. ఎందుకంటే ఆ తరువాత ఇద్దరు క్యాండిడేట్స్ కొంచెం వర్తీ క్యాండిడేట్స్ కాబట్టి సంజన గారిని ఆఫర్ చేయరు అని మనకు వచ్చిన అప్డేట్. సో టాప్ 4 లో ఉన్నప్పుడు ఒక సెలబ్రిటీ ఎవరో లోపలికి వెళ్తారు కదా, టాప్ 4 లో కూడా ఆఫర్ చేస్తారు అంట. ఒక 5 lakhs అయినా ఆఫర్ చేస్తారు. అది డెమోన్ పవన్ కానీ ఇమాన్యుల్ కానీ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డెమోన్ పవన్ కి తెలుసు, ఇమాన్యుల్ కి తెలుసు మేము గెలము అని. ఎందుకంటే ఇమాన్యుల్ ఆల్రెడీ చాలా సార్లు చెప్పాడు, టికెట్ టు ఫినాలే గెలవడానికి కూడా అంత ఎందుకు ట్రై చేశాడంటే తన ఓట్ బ్యాంక్ తక్కువగా ఉందని. మేబీ తను ఏవి చూసిన తర్వాత తనకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉందేమో కానీ, ప్రస్తుతానికైతే ఇమాన్యుల్ డబ్బులు తీసుకుంటే మంచిది. ఒకవేళ బయట ఉన్న కంటెస్టెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అడిగినా ఇమాన్యుల్ అయితే సూట్ కేసు పక్కా తీసుకుంటాడు. బట్ ఇమాన్యుల్ 3 లో తీసుకుంటాడా, 4th లో తీసుకుంటాడా అంటే అదే సస్పెన్స్ అనమాట. సో దీన్ని బట్టి వాళ్ళ పొజిషన్స్ మారే అవకాశం ఉంది. 4th పొజిషన్ లో ఉన్నప్పుడు ఒక 5 lakhs ఆఫర్ చేస్తే డెమోన్ పవన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. మళ్ళీ 3rd పొజిషన్ లో కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. 5 lakhs కానీ ఎవరో ఒకరు తీసుకుంటే 3rd పొజిషన్ లో ఆఫర్ చేసి ఒక 10 lakhs వరకు ఇచ్చే అవకాశం ఉంది. 10 to 15 lakhs. ఎందుకంటే 20 lakhs విన్నర్ అమౌంట్ నుండి పక్కన పెట్టేస్తే విన్నర్ కి 30 lakhs ప్లస్ కారు వస్తుంది. కాబట్టి ఈ విధంగా అయితే బిగ్ బాస్ ప్లాన్ చేస్తుంది అనమాట. సో 4th పొజిషన్ లో ఆఫర్ చేసినప్పుడు ఎవరో ఒకరు 5 lakhs తీసుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్, మళ్ళీ 3rd పొజిషన్ లో 15 lakhs తీసుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్, అలాగే విన్నర్ కి ఆ 30 lakhs ఒక కారు వచ్చే అవకాశం ఉంది. మేబీ ఎక్కువ ఆఫర్ చేసే అవకాశం కూడా ఉంది. అదే విధంగా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, టాప్ 2 మధ్య కూడా గట్టి ఓటింగ్ నడిచింది కాబట్టి, కాంట్రవర్సీలు అంటే బయట అంత టఫ్ గా ఉంది అని అనిపించింది కాబట్టి, ఆ ఓటింగ్ ఆర్డర్ ని కూడా నాగార్జున సార్ రివీల్ చేసే అవకాశం అయితే ఉంది. రివీల్ చేసే ముందు మీరు సీజన్ 6 గుర్తుంటే ఆ విన్నర్ ని మార్చేసే అవకాశం కూడా ఉంది. మార్చేసి అంటే వాళ్ళు వాంటెడ్ గా మార్చడం కాదు, అక్కడ ఏం చేస్తారంటే విన్నర్ ని ఇద్దరిని నించోబెట్టి, మీరిద్దరిలో ఎవరైనా డబ్బులను ఆఫర్ చేస్తే తీసుకుంటారా అంటే, ట్రోఫీ ఒకరికి ఆ మనీ ఒకరికి అని ఆఫర్ చేస్తే, ఇప్పుడు వీళ్ళకి 3rd 4th పొజిషన్ తర్వాత ఇంకో 30 lakhs మిగిలాయి అనుకో, ఈ 30 lakhs ఎవరైనా ఆఫర్ చేస్తే తీసుకుంటే వాళ్ళకి 30 lakhs వస్తాయి, మీకు ట్రోఫీ వస్తుంది అంటే ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారంట. బట్ దానికి వీళ్ళిద్దరూ ఒప్పుకోరు, పవన్ కళ్యాణ్ తనూజ ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం ఇంకా విన్నర్ కూడా మారిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకు వచ్చిన ఓటింగ్ ఆర్డర్ ఏంటి అంటే, టాప్ పొజిషన్ లో పవన్ కళ్యాణ్ పడాలా ఉన్నాడు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు పవన్ కళ్యాణ్ పడాలా అండ్ హిజ్ ఫ్యాన్స్. ఎందుకంటే తనకి గ్రాఫ్ అనేది అలాగా కింద నుండి పైకి వెళ్తూనే ఉంది, వెళ్తూ 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 మంచి మంచి కంటెస్టెంట్స్ దాటి వెళ్ళిపోయింది.
తనూజ గారి గ్రాఫ్ ఏమైందంటే అలాగా కంటిన్యూస్ గా ప్యారలల్ గా వెళ్ళింది తప్ప తనలో గ్రోత్ కనిపించలేదు అనమాట. అదే ఒక కింద స్థాయి నుండి పై స్థాయికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఉన్న వాళ్ళని దాటేసి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. తనూజ గారిది ఏమైందంటే అలా న్యూట్రల్ గా స్టార్టింగ్ నుండి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. పవన్ కళ్యాణ్ మాత్రం 0 నుండి అలాగా పైకి వెళ్తూ తనూజ గారిని దాటేశాడు. సో పవన్ కళ్యాణ్ కి ఉన్న పర్సంటేజ్ ఎంత అంటే 39%. ఇక్కడ ప్రూఫ్ పెట్టాను చూడండి, 39% ఓటింగ్ పడింది. అలాగే తనూజ గారికి 35% అయితే ఓటింగ్ పడింది. తనూజ గారికి నెగిటివ్స్ ఏం లేవు, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ మంచిగా ఉంది, ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నారు. నెగిటివ్స్ అనేది వీళ్ళు బయట వాళ్ళ కన్నింగ్ అది ఇది లేకపోతే పవన్ కళ్యాణ్ సింపతి కార్డ్ ఆర్మీ కార్డ్ అని యూజ్ చేసుకోవడమే తప్ప లోపల వాళ్ళిద్దరికి అంత నెగిటివ్ ఏమీ లేదు. నాకు తెలిసి ఇంకా పవన్ కళ్యాణ్ కి స్టార్టింగ్ లో ఎక్కువ నెగిటివ్ ఉంది, అమ్మాయిల పరంగా కానీ ఆ చేతులు వేసే దాని పరంగా కానీ చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ కి నెగిటివ్ ఉంది. అలాగే తనూజ వెనక పప్పెట్లా తిరుగుతున్నాడు అనే విధంగా నెగిటివిటీ క్రియేట్ చేశారు తప్ప వాళ్ళ బాండింగ్ అంతా హౌస్ లో చాలా పాజిటివ్ గా ఉంది. ఒక 6-7 వీక్స్ తర్వాత నుండి మొత్తం పాజిటివే, పెద్ద నెగిటివ్ కంటెంట్ ఏమీ లేదు. సో దీని మూలంగా తనూజ గారి గ్రాఫ్ అనేది పెరగకుండా అలా ప్యారల్ గా వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అనేది అంచెలంచెలుగా ప్రతి వీక్ తన ఊహించిన విధంగా ట్విస్టులు టర్న్లు, కెప్టెన్ అయ్యాడు, ఫైనలిస్ట్ అయ్యాడు, ఎమోషన్స్ పండాయి, వాళ్ళ నాన్న వచ్చారు లేపారు, వాళ్ళ మదర్ వచ్చింది లేపింది. ఇలా జరగడం వల్ల పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అంచెలంచెలుగా పెరిగి ఈ రోజు మీ ముందు విన్నర్ గా నిల్చోబోతున్నాడు. రేపు రాత్రి. సో ఇదైతే జరగబోతుంది. మరి వాళ్ళు సూట్ కేసులు తీసుకొని మనీ తీసుకుంటే మాత్రం ఈ పొజిషన్స్ మారిపోతాయి. సో ప్రస్తుతానికైతే టాప్ లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, సెకండ్ పొజిషన్ లో తనూజ ఉంది, థర్డ్ పొజిషన్ లో అయితే ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్ కి హాట్ స్టార్ ఓటింగ్ తో పాటు ఎక్కువగా మిస్డ్ కాల్స్ స్ట్రాంగ్ గా పడ్డాయంట. ఈవెన్ డ్రెమోన్ పవన్ ని కూడా దాటేసి అంత ప్రూఫ్ పెట్టాను కదా, మీరు చూసుంటారు. సో ఇది ఇమాన్యుల్ పొజిషన్ 12% తో థర్డ్ పొజిషన్ లో అయితే ఉన్నాడు. ఇమాన్యుల్ కి ఎక్కువ మనీ ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంది, తన డిజర్వ్ కూడా. సో మీరు ఎవరు మనీ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. డెమోన్ పవన్ అయితే 4th ప్లేస్ లో కంటిన్యూ అయ్యాడు. 4th ప్లేస్ లో డెమోన్ పవన్ కి 10% ఓటింగ్. ఇంతకు ముందు డెమోన్ పవన్ ఓటింగ్ అనేది ఎప్పుడైతే రీతు చౌదరి వరకు ఉన్నారో అప్పటి వరకు అంత పెద్ద ఓటింగ్ ఏమీ లేదు. ఎప్పుడైతే రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యిందో ఆ తర్వాత తనలో ఒక ఫ్రీ అప్ అయ్యాడు. అంటే కెమెరా ముందు నటించాలి అంటే కెమెరా ముందు ఏదైనా చేస్తే బయటకు ఎలా వెళ్తుందో అనే ఆలోచన లేకుండా జెన్యూన్ గా బయట ఎలా ఉన్నాడో, ఒక ఫ్రెండ్స్ తో ఎలా ఉంటామో చిల్డ్ క్యాండిడేట్ అంటారు కదా, ఆ విధంగా డెమోన్ పవన్ ఉన్న తర్వాత చాలా పాజిటివిటీ అనేది ఈ 2 వీక్స్ లో వచ్చింది. దాని మూలంగా ఓట్ బ్యాంక్ అనేది పెరిగింది. కొన్ని సిచ్యువేషన్ లో ఇమాన్యుల్ దాటాడు, మళ్ళీ ఇమాన్యుల్ కిందకి పడిపోయాడు. దానికి కారణం ఏంటంటే లాస్ట్ లో కొందరు కామన్ ఆడియన్స్ ఉంటారు పవన్ కళ్యాణ్ కి డెమోన్ పవన్ కి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కి తనుజ మధ్య స్ట్రాంగ్ పోటీ నడిచిందో డెమోన్ పవన్ ఆడియన్స్ పవన్ కళ్యాణ్ షిఫ్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి డెమోన్ పవన్ పొజిషన్ అయితే 4వ పొజిషన్ లో ఉంది. లీస్ట్ ఎవరంటే సంజన గారు. సంజన గారికి డబ్బులు ఆఫర్ చేస్తారా అంటే నాకైతే చెయ్యరు అనిపిస్తుంది. ఎందుకంటే తన ఆల్రెడీ మంచి బ్యాక్గ్రౌండే, తను అచీవ్ చేశారు టాప్ 5 వరకు ఉండాలని. నాకు ఎందుకో భరణి గారు టాప్ 5 కాకుండా సంజన గారికి తేడానికి ఒక రీజన్ ఏమైనా ఉందేమో అనిపించింది. సో తను ఆల్రెడీ డిజర్వ్, తను సాటిస్ఫై, తనకి మనీ ఆఫర్ చేయరు. బట్ డెమోన్ పవన్ కానీ ఇమాన్యుల్ కానీ మనీ ఆఫర్ చేసే అవకాశం ఉంది, వాళ్ళు తీసుకునే అవకాశం కూడా ఉంది. వాళ్ళు తీసుకోకపోయినా బయట వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తీసుకో అని చెప్పే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏ షూటింగ్ ఎవరిని ఆఫర్ చేశారు, ఎంత తీసుకున్నారు, ఇవన్నీ మనకు అప్డేట్స్ ఈ రోజు ఆల్రెడీ వస్తాయి. ఈ రోజు ఈవినింగ్ ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే 5th, 4th, 3rd కంటెస్టెంట్స్ ఈ రోజు ఎలిమినేషన్ జరుగుద్ది. రేపు మనకు ఆల్రెడీ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత అయితే విన్నర్ని అనౌన్స్ చేస్తారు లైవ్ లో. సో ఆ అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఇస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.